మేము ఇప్పుడే చాలా కాలం నుంచి పట్టుకెళ్తున్నాం. ఇక్కడ టేస్ట్ అన్ని బాగుంటాయి, వీళ్ళు బాగానే అన్ని చేస్తున్నారు. ఇక మా కోనసీమ కాబట్టి ఇవన్నీ కూడా ఓన్లీ ఫుడ్స్ అన్ని కూడా బాగుంటాయి. పొంగడం ఆ పిండి ఇలా వేసిన వెంటనే ఇలాగ పైకి వచ్చేస్తుందండి. గుట్టని అలాంటివి వేస్తాను. హాయ్ అండి, ఈరోజు నేను కోనసీమ జిల్లా కొత్తపేట అనే గ్రామం అయితే వచ్చాను. ఈ గ్రామం రావడానికి ప్రధాన కారణం ఇక్కడ ఎక్కువగా పిండి వంటలు అయితే తయారు చేస్తారు. అసలు అవి ఎలా తయారు చేస్తారు, తయారీ విధానం చూద్దాం రండి. నేనే పడుతున్నానండి వీడియోలో. కలిపేసి ఇచ్చారు బెల్లము. బెల్లం కూడా బూరిపల్లి బెల్లం అండి. బొబ్బట్లో పూర్ణానికి అయితే నానబెట్టలేదండి, కడిగేసి ఉడబెట్టేసి వాడేసేసండి పెసల్లో రుబ్బి ఇంట్లో తయారవ్వాలి. అంటే శనగపప్పు అంటే బాగా మెత్తగా మెత్తగా ఉడిపోవాలి, పొలుగు ఉడిపోవాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత గ్రైండర్లో వేసి రుబ్బాలి. రుబ్బిన తర్వాత పెసల్లో తయారవ్వాలి. అక్కడ అయితే మామూలుగా రుబ్బుతున్నారు బెల్లము పంచదార రుబ్బుతుందండి గ్రైండర్. ఆ పూర్ణం దగ్గర దీంట్లో పూర్ణం బెల్లము పప్పు నలుగుతుందండి. నలిగిన తెచ్చి పెసల్లో వేస్తాం. అంటే పచ్చిశనగపప్పు బెల్లము పంచదార అయితే మనకి బొబ్బట్లో పూర్ణం ఉంటుంది కదండి. అక్కడ అయితే మన గ్రైండర్లో మనం మినపప్పు గట్రా ఎలాగైతే గ్రైండర్లో రుబ్బుకుంటాం అంత మెత్తగా అయితే రుబ్బుతున్నారు ఆ ప్రాసెస్ అక్కడ. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు మనకి గ్యాస్ మీద మనం ఎలా ఉడకబెడతామో అది మిక్సీ అయితే తీసుకొచ్చి ఇక్కడ బొబ్బట్లో పూర్ణం కూడా రెడీ చేస్తున్నారు. బెల్లం పచ్చిశనగపప్పు పంచదార ఇక్కడ ఉడకబెడుతున్నారండి. అది ఎందుకంటే ఒక ముద్ద అయ్యే వరకు అలా తిప్పుతూ ఉండాలి. అది ఒక కంటిన్యూగా తిప్పుతూనే ఉన్నారు అక్కడ.
15, 10 అంతవరకే. దూరాలు అయితే 20. ఈ హైదరాబాద్ వెళ్తున్నాయి. ఓకే అండి. అంటే హైదరాబాద్ కూడా మ్యాక్సిమం హైదరాబాద్ ఎక్కువ వెళ్తున్నాం. అంటే మీరు ఎంత ఫేమస్ అయ్యారో చూడండి. హైదరాబాద్ నెయ్యి ఎక్కువ కలుస్తున్నారు బాగానే. నెయ్యి వల్లే అమ్మాయి వెళ్తుంది. దుర్గా చాలా మంది మౌనిక గారు, మామూలుగా ఇది స్టార్ట్ చేసి ఎన్నాళ్ళు అయిందండి? 4 years అవుతుందండి. 4 years అండి. ఇక్కడ ఇంకా ఏమేమి ఫేమస్ అండి? ఇక్కడ పంచదార చల్లుడి, పొంగడాలు, అరిసెలు, కచ్చికాయలు, మొత్తం ట్రెడిషనల్ వంటలైనా ఉంటాయి. ఇక్కడ లైవ్ లో ఇలా బొబ్బట్లు వేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. ఎక్కడే ఉంటుందా లేకపోతే ఇక్కడ ఈ కొత్తపేటలో స్పెషల్ అంటారా? కొత్తపేటలోని స్పెషల్ అండి లైవ్ లైవ్ బొబ్బట్లు నాకైతే తెలియదు. నాకు తెలిసి మా షాప్ లోనే తెలిసినది లైవ్ బొబ్బట్లు. అంటే ఎన్నాళ్ళు అయిందండి ఇక్కడ చెప్పి? మందపల్లిలో అవుతుందండి. మందపల్లి. ఓకే, అక్కడ నుంచి బ్రాంచెస్ అండి ఇది? ఆహా, ఓకే. తర్వాత నెక్స్ట్ పూతరేకులు కూడా ఇక్కడేనండి? పూతరేకులు ఈవిడే చేస్తుంది. అంటే మరి ఈ రేకులు కూడా బయట నుంచే తీసుకొస్తారంటే? రేకులు అయితే ఈవిడ దగ్గర వాళ్ళు ఉన్నారండి, వాళ్ళు తెచ్చిస్తారు. ఈ ఊరు నుంచి? ఈ ఊరు నుంచి? ఈ ఊర్లోనే అన్ని ఇంక ఈ ఊర్లోనే. ఏ ఊరు వెళ్ళవు, ఇంకెక్కడి నుంచి రావు. ఓకే. మా అయితే లాంగ్ వెళ్తే మాత్రం. అంటే మేమైతే ఆత్రేయపురం వెళ్ళినప్పుడు ఇలా లైవ్ లో చేసేవారు అదే గుర్తుకొచ్చిందిరా. మేమందరం బాగా సరదాగా ఉంటామండి. వర్క్ వచ్చినట్టు ఏమి ఉంటాం. మా వాళ్ళస్ కూడా చాలా బాగుంటారు. ఓనర్స్ లా ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారండి. ఆర్డర్లు ఏమైనా వస్తూ ఉంటారు? ఆర్డర్లు ఎక్కువ వస్తాయండి. దగ్గరగా చాలా లాంగ్ వెళ్తాయి. చెప్పిన హైదరాబాద్ ఉంటాయి కదా లాంగ్. బెంగళూరు కూడా వెళ్తున్నాయి. అంటే ఎంతెంత వస్తాయండి ఆర్డర్లు? 5,000, 8,000 దాకా వేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఒక రోజు ముందు 2 రోజుల ముందు చెప్పాలంటారా ఆర్డర్? చెప్పాలి. ఎంత పడుతుందండి ఫీజు వచ్చి? ఎంత పడుతుంది? 10 రూపీస్ అండి. అంటే మరి ఆర్డర్ ఇచ్చి ఎక్కువ పట్టుకెళ్ళినప్పుడు ఏమైనా తగ్గుతారంటారా రేట్లు? తగ్గిస్తారండి. ఇక్కడ అయితే మనకి మెయిన్ ఆర్డర్లు ఇచ్చిన తర్వాత చాలా మంది తీసుకుని వెళ్ళటం అయితే జరుగుతుంది. ఎందుకంటే చాలా టేస్ట్ గా అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం ఇలా వెళ్తుంటే ఒక నెయ్యి స్మెల్ అయితే గుబాయించేస్తుంది. మనకి లైవ్ లో అయితే ఇస్తున్నారు. ఎక్కడైనా అయితే మామూలుగా వేరే చోట లేకపోతే ఎక్కడైనా చేసేసిన తర్వాత మనకి బొబ్బట్లు అయితే ఇస్తారు. కానీ ఇక్కడ లైవ్ లో ఇవ్వటం అయితే చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ కొత్తపల్లిలోనే మంచి పేరు అయితే ఉంది. షాప్ కాస్ట్ ఎంత, ఎన్ని రోజులు నిలవ ఉంటుందండి? ఇది 1 వీక్ వరకు ఉంటుంది. కాస్ట్ వచ్చి 10 రూపీస్. ఇప్పుడు ఇంకా 10 రూపీస్ వాళ్ళు మాత్రం పెంచలేదు. ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. పెరుగుతున్నాయి కానీ ఇది మాత్రం కాస్ట్ పెరగదు. కాస్ట్ అలా కంటిన్యూ అవుతుంది. అదే కంటిన్యూ అవుతుంది. ఓకే అండి. ఫీజు వచ్చి అయితే 10 రూపీస్ అంటండి. ఇంకా అదే కాస్ట్. ఇంకేంటంటే మనం 1 రూపాయి కూడా ఇంకా పెంచుకోకుండా అదే కంటిన్యూ అవుతుందండి. కానీ ఇక్కడ అయితే చాలా టేస్ట్ గా కూడా ఉంటాయండి. చాలా మంది అయితే వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా ఎక్సలెంట్. ఎందుకంటే నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుందండి మనకి. ఎక్కడైనా బొబ్బట్లు అయితే మామూలుగా వెడికి పెట్టేసిన తర్వాత మనకి ఇస్తారు. ఇలా లైవ్లో అయితే బొబ్బట్లు అయితే ఎక్కడ ఇవ్వరు. మనకి కొత్తపేటలో అయితే లైవ్లో అయితే మన బొబ్బట్లు మన ఇంట్లో కాల్చి మన కళ్ళ ముందు అయితే ఇస్తున్నారు. అయితే నెయ్యి ఫ్లేవర్ అయితే బాగా ఎక్కువ తెలుస్తుందండి. గణేష్ గారి షాప్ అయితే మీరు ఒకసారి బొబ్బట్లు ట్రై చేయండి. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఎందుకంటే అంత టేస్ట్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ బొబ్బట్లు బాగా ఫేమస్. మేము ఇప్పుడే చాలా కాలం నుంచి పట్టుకెళ్తున్నాం. ఇక్కడ టేస్ట్ అన్ని బాగుంటాయి. వీళ్ళు బాగానే అన్ని చేస్తున్నారు. ఇక మా కోనసీమ కాబట్టి ఇవన్నీ కూడా హోమ్లీ ఫుడ్స్ అన్ని కూడా బాగుంటాయి. హోమ్లీ ఫుడ్స్ అన్ని బాగా చేస్తారు మా కోనసీమ ఏరియాలో. ఓకే అండి. ఇక మేమైతే చాలా కాలం నుంచి పట్టుకెళ్తాం. బాగుంటాయి. యాక్చువల్గా బొబ్బట్లు ఇష్టం, పూతరేకులు ఇష్టం. ఇక మా ఏరియా స్పెషల్స్ ఇవి. ఇంకా తొక్కుడు లడ్డు కూడా ఒకటి చేస్తున్నారు.
ఇంకా మిక్చర్లు అవి కూడా బాగానే వీళ్ళు ఓమ్లీగా చేస్తారు. ఆర్ట్ ఐటమ్ కూడా ఓమ్లీగా ఉంటుంది. ఓకే, అంతా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి. మెయిన్ కోవా ఒకటి ఉంటుంది. కోవా కూడా అన్ని రీజనబుల్ ప్రైసెస్లో మనకి క్వాలిటీ పరంగా కానీ అన్నీ కూడా అన్నీ ప్యూర్గా ఉంటాయి. అన్నీ అడ్డమైన చెత్త వేయకుండా ఓమ్లీగా ఉంటాయి అన్నమాట. ఓమ్లీగా ఉంటాయి. ఓకే అండి. చంద్రావతి. చంద్రావతి గారు ఏం చేస్తున్నారండి? పొంగడాలండి. పొంగడాలమ్మా పాకుండలో వేస్తున్నాం ఇక్కడ. పొంగడాలు పాకుండలు. ఓకే, అంటే పొంగడాలకి ఏం పిండి అండి? దోరిపిండి. వరిపిండి అంటే ఎలా ప్రాసెస్ చెప్తారా ఒకసారి? చెప్తాను. ఎన్ని ఎలా మామూలుగా మనకి పొంగడాలకి ఏం పిండి అండి అసలు? వరిపిండి ఎలా అండి? 3 రోజులు బియ్యం నానబోయి అరిసెల్లాగా అసలులాగే నానబోసి మిల్లి కలిపి బెల్లం పాకంలో వేయాలి. అసలు పాకమే బాగుంటుంది. అంటే వెంటనే తీసుకొచ్చిన వెంటనే అడిగిన వెంటనే తడి బియ్యం పెట్టుకోవాలి. మనకి అరిసెల పాకం ఇప్పుడు అరిసెలు ఎలా వేస్తామో సేమ్ అంతే. అంతే. ఓకే అండి. మరి బెల్లం అంటే ఎప్పుడు కలుపుతారండి ఇక్కడికి వచ్చిన తర్వాత? మరి బెల్లం అంటే కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం. కేజీన్నర బియ్యానికి కేజీ బెల్లం. ఓకే, మరి అందులో ఇంకేమన్నా యాలక్కాయలు కానీ వేయమ్మా. వేసిన వాళ్ళు వేసుకుంటారో మేము వేసుకోం. అవన్నీ కలిపేసి మామూలుగా అంతే. ఇక్కడ పొంగడాలు అయితే సేమ్ మనం అరిసెలు ఎలాగైతే తయారు చేస్తామో అరిసెల పిండిలాగా సేమ్ అదే పిండి అయితే యూజ్ చేస్తున్నారండి. ఇక్కడ పొంగడాలు కూడా వేస్తున్నారంటే ఒకటి వచ్చి ఎంత పడుతుందండి? పొంగడం వచ్చి 10 రూపాయలు. పొంగడం వచ్చి 10 రూపాయలు అంటండి. ఇక్కడ ఇవి కూడా చాలా ఫేమస్ అంట కొత్తపేటలో. అటు బొబ్బట్లు, నెక్స్ట్ పూతరేకుల తర్వాత ఈ పొంగడాలు కూడా చాలా ఫేమస్ అని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. అక్కడ గులాబీ పూలు అయితే వేస్తున్నారు. ఆ స్వీట్ అయితే మా ఆవిడని కూడా అడిగి తెలుసుకుందాం. కోమండలు, చిన్నుండలు, అరిసెలు, మండసేది వస్తుంది కదా, అల్లుళ్ళు వస్తారు కదా, అవి చిన్నుండలు అవన్నీ తయారు చేస్తాము. పెళ్ళిళ్ళు ఏమైనా పువ్వులు అవన్నీ ఆర్డర్ చేస్తాం. చాలా ఆర్డర్లు వస్తూ ఉంటాయి. గోల్డ్ ఆర్డర్లు సరిపడి. కానీ ఎక్కడైనా అయితే మామూలుగా గరిటతో వేస్తారు కదండి పొంగడాలు. అంటే మీకు ఎన్నెల్లో ఎక్స్పీరియన్స్ అండి? ఎప్పుడా 4వ సంవత్సరం నుంచి. 4 సంవత్సరాల నుంచి. ఓకే, అది కూడా చాలా రౌండ్గా వస్తుందండి. ఏదో గరిటతో పోసినట్టు వస్తుంది. మామూలుగా ఎక్కడైనా అయితే మనకి ఏదో ఒక ఇలా మొత్తం అంతా వచ్చేస్తుంది. కానీ చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ చేతితో అయితే నిజంగా ఆయిల్ అలాగా పొంగడం అయితే ఎక్కడైనా అయితే మామూలు గరిటతోటి ఇలా పోస్తారు. ఏదో అట్టు పోసినట్టుగా పోసేస్తారు ఆయిల్లో. కానీ అక్కడ చేతితో వేసినా కూడా చాలా నీట్గా వస్తుంది. చూడండి, అన్నీ ఈక్వల్గా అయితే వస్తున్నాయి పొంగడాలో. మళ్ళీ ఒకసారి చూద్దాం. మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. అది చూస్తున్నారు కదా, అంటే ఆయిల్ కూడా చాలా హీట్గా ఉంది. ఇలా పొంగడం, ఆ పిండి ఇలా వేసిన వెంటనే ఇలాగ పైకి వచ్చేస్తుందండి. ప్రెస్ ఆయిల్. మళ్ళీ ఆయిల్ మరి యూజ్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తారా? పారబోసేస్తారు. వాతావరణం అయ్యి బాగోట్లేదు కదమ్మా. వీళ్ళు సార్లు అయ్యి కొనుక్కునే వాళ్ళు దొగ్గు వస్తుంది, పిల్లలకి అయ్యి మాకు పడతలేదు అని అంటే అందుకే ఏ షాప్లో ఉండదమ్మా, ఈ షాప్కి వచ్చి పలానా వాళ్ళు ఆర్డర్లు ఇస్తారమ్మా.
అంటే మామూలుగా మీరు ఇప్పుడు దీనికి యూజ్ చేసిన ఆయిల్ మిగిలిపోతే పడేస్తారు అంతే. అదైతే మామూలుగా మళ్ళీ వేరే దానికి ఉపయోగించరు. ఓకే. బియ్యానికి ఎంత కలపాలంటే పప్పు? 1 కేజీ అమ్మ. పచ్చిశనగపప్పు అండి, ఎప్పుడు శనగపప్పు? పచ్చెనపప్పు. పచ్చిశనగ పిండా, శనగపప్పు? శనగపప్పు, పచ్చెనపప్పు. పచ్చిశనగపప్పు. తర్వాత మామూలుగా ఏమైనా కడగాలంటారా వద్దంటారా? కడిగేసి ఎండలో పెట్టడం ఏమి లేవమ్మా. ఈ 2 ఆడించేసుకుని తెచ్చుకుని నూనె సాల్ట్ నీళ్ళు వేసుకుని కలుపుకుని నూనె కాగాక వేసుకోవాలి. ఇక్కడ అయితేనండి మనకి కేజీ బియ్యం అయితే తీసుకోవాలంట. ఒక 1/2 కేజీ అయితే పచ్చిశనగపప్పు అయితే తీసుకున్నారు. ఈ 2 శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఎండలో ఆరబెట్టేసిన తర్వాత వెంటనే మిల్లుకి ఇచ్చేసాక అప్పుడు తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా వేడి నీళ్ళు వేస్తారండి. వేడి నీళ్ళు, వాము, సాల్ట్, వేడి నీళ్ళు, కొద్దిగా ఆయిల్ ఇవన్నీ కలిపిన తర్వాత ఇలాగా మనకి ఇక్కడ జంతికలు అయితే వేస్తున్నారు. ఆ జంతికలు కూడా చాలా అయితే ఇదిగోండి ఇలా వస్తాయి. మన ఇంటి దగ్గర ట్రై చేస్తే కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా ఫేమస్ కొత్తపేటలో. ఇక్కడ గులాబీ పూలు అయితే తయారు చేస్తున్నారు. అసలు ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏమంటే మీ పేరేంటండి? కేజీ కాన్ఫ్లవర్, కేజీ మైదా పిండి, పంచదార అయితే పొడి చేసుకుని వేసుకోవాలి. 3 కలిపేసి మిక్స్ చేసి వాటర్ వేసి కలుపుకోవాలి. ఇంకా అందులో ఇంకేమి అలక్కలు కానీ అటువంటివి ఏమి వేయలేదు. 3 వేసి మిక్స్ చేసి వాటర్ వేసుకుని కలుపుకొని లూజ్గా ఉంటుంది పిండి. లూజ్గా వేసుకుంటాం. మరి కొంతమంది గోధుమ పిండి, మైదా పిండి తోటి అలా చేస్తారండి. అయితే ఇక్కడ వేయరమ్మా. ఇవే ఈ ప్రాసెస్ బాగుంటాయి. అయితేనే బాగుంటాయి. అవి అయితే నేను సాగుతాయి బాగో. ఇప్పుడు గుడ్డని అలాంటివి వేస్తారు. అలాంటివి ఏమి 3 వేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు కేజీ అనుకోండి, సపోజ్ కేజీకి అసలు ఎన్ని గులాబీలు వస్తాయండి? ఇలాగా వస్తాయండి 50-100 గులాబీల పైన వస్తాయి. 50-100 వస్తాయి. 100 గులాబీల పైన. అంటే పీస్ వచ్చి ఒకటి ఎంత పడుతుందండి? మొత్తం 5 పీసులు కలిపి 30 రూపాయలకి తీసుకుంటారు.
తీసుకొచ్చి 5 రూపాయలు పడుతుంది. పర్వాలేదండి, తక్కువ రేటుకి అమ్ముతున్నట్టే లెక్క. మరి ఇందులోనే కొంచెం కారమి కూడా వేసుకోవచ్చండి. నాకు కూడా మైదా చేసి మైదా కానివ్వరు కొంచెం కారం వేసుకుని కలుపుకోవాలి. సేమ్ ప్రాసెస్, కాకపోతే పంచదార బదులు కారం సాల్ట్ అదే వేసుకోవాలి. ఓకే. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇక్కడ? ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వలన మరెన్నో వీడియోలు చేయగలుగుతాను.